ఎవరో బిల్ కొడుతున్నారు, మీరు ఇక్కడ ఉండండి, అవసరం అయితే పిలుస్తాను. త్వరగా త్వరగా. ఎవరు కావాలండి? ఎవరు కావాలంటే నా పేరు ఒల్లూరు బాబురావు, వైజాగ్ నుంచి వచ్చాం. మనందరం ఫోన్లో మాట్లాడుకుంటామే కానీ పర్సనల్ కలుసుకోలేదు. అదే మీ అమ్మాయి స్వర్ణలత జాతకచక్రం ఫోటోలు పంపించారు కదా, పెళ్లి చూపులకు వస్తానే. ఓహో మీరా, రండి రండి. డాడీ ఇంటి గెస్ట్లు వచ్చారు. హాయ్, ఐ యామ్ సుకుమార్. హాయ్. ఏమండి లోపలికి రమ్మనుకుంటే ఈ మీటింగ్ ఏంటి? బాగా రండి రండి. ఫాలో మీ. సారా ఇక్కడ నారాయణమూర్తి గారు ఎవరు? గెస్ట్ అయింది చూద్దాం. ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు. భలే గెస్ట్ చేశారా. మీరెవరు? మేము ట్విన్స్. ట్విన్స్ కాదు ట్విన్స్. నిన్నే కవల పిల్లలు అన్నమాట. ఒకే కథను 2 సినిమాలు తీసినట్టుగా పోలికలేవేంటి వీళ్ళకి? ఏమండి మీరు అలా అంటారు గానీ వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు. కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఉంటుంది, వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు. క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి. అవును, నాకు పంపిన ఫోటోకి పిల్లకి పోలికలేవేంటి? ఉండవు. అది ఫోటో, ఇది రియల్. ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు? డాక్టర్ ఖాళీగా ఉన్నాడని. సోది ఇంట్లో వదిలి గారు లేరా? మా మమ్మీయా? మమ్మీ పూజ గదిలో ఉన్నారు. మమ్మీ మమ్మీ పిల్ల చూడలే అంత బుద్ధిమంతురాల్లో ఉందో. వీడికి అసలు స్టోరీ తెలియదు. డాడీ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. ఎవర్రా వచ్చింది? ఇదెవరు? ఎవర్రా వచ్చింది? పెళ్లివారా? అవును మమ్మీ, వైజాగ్ నుంచి వచ్చారు. నమస్కారం. నమస్కారం అండి. అసలు 3 రోజుల క్రితం రావాలండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. మాకేం తెలియదు, మేము ఎక్కడ ఉన్నాం. పిల్ల నచ్చిందండి, మిగిలిన విషయాలన్నీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇకపోతే కట్నం ఎంత కావాలి? మీలో కూడా చెప్పండి. 3 ఇచ్చుకోండి. 3 లక్షలండి అసహ్యంగా. 13 లక్షలు తీసుకోండి. 13 మళ్ళీ పడిపోయాడు. చంటి కుర్రాళ్ళ ఏంటి అలరే? వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఆగండి, చూడండి బాబు, ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, వాడు వచ్చాక పుచ్చుకుందాం. అలాగే అయితే వెంటనే ఫోన్ చేసేద్దాం. హలో చెల్లెమ్మా, ఎప్పుడు వచ్చావే? అడ్రస్ చెప్పు. ఇప్పుడే వచ్చేస్తున్నా. చచ్చా, వస్తున్నా అంటాడు కానీ మీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. అడుజోగం అలాంటిది. వర్జం రాకముందే సుమాన్ వేసుకుందాం రండి. అబ్బే వద్దండి, ఏమో ఆయన వస్తే బాగా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అయింది చాలు, త్వరగా కానివ్వండి. మనం మాట అంటే మాటే. మన వంశంలో ఎవరైనా మాట మీద నిలబడ్డారు కానీ భూమి మీద నిలబడ్డారంటే ఏమండి, ఆయన వచ్చే వరకు మేము ఒప్పుకోం. ప్లీజ్ నా మాట వినండి, వాడు వచ్చేప్పుడు ఆలస్యం అవుద్ది. వాడు ఉద్యోగం అలాంటిది. అవునండి, మా అన్నయ్య ఈ ఊళ్ళో పోలీస్. అయ్య బాబోయ్, పోలీస్ అంట, త్వరగా కనిచేద్దాం. ఏమండి, తెల్లారు లెగిస్తే పోలీసులకి మాకు బోల్డ్ డీలింగ్స్ కాబట్టి వారు వచ్చాక నిశ్చితార్థం జరుగుద్ది. అసలు ట్రైన్కి టైం అయిపోతుందండి, త్వరగా పని కానివ్వండి. వారు ఎందుకు చెప్తున్నారు వినహ? చూడండి, మేము కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటాం, కుదరదంటే కుదరదు. ఆయన అంతగా చెప్తుంటే మా అన్నయ్య నేను ఏమనుకోం, కానివ్వండి. నా కోసమైనా వెయిటింగ్? అవును బావా. రోగాల పొట్టు ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారే, అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఎన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే, అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఎక్కడైనా ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా,
ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5ంటికల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6ంటికి ప్రేయర్ ఉంటుంది, 7ంటికి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9ంటికి రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేంటి సార్? అన్నలు ఉండేది అక్కడే కాదు. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడి. పేరు బుజ్జి. నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు వీరభద్రం. ఏం నువ్వు చేసిందే? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? సూరిబాబు చూడరా. భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కుర్రాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ 4 నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీసి ఆ 4 మీరేనా ఏంటి? హలో, ఈ ఇల్లు చూశారుగా? ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని 2 బ్రహ్మచారులు ఉన్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? ఎవరు నువ్వు? చెప్పేది నీకే. ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు. కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్ప పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకుతారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్ప. అమ్మో అమ్మో, జాకెట్ ఇచ్చుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే.